హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి అందరికీ. ఏంటి ఇంత ఎండల్లో ఇంత చలికాలంలో వర్షాలు పడ్డాయా ఏంటి మళ్ళీ నిండిపోయినాయి అనుకుంటున్నారా? ఏమీ కాదండి, మళ్ళీ కొత్తగా మనం సూపర్ నేపర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఉన్నగడ్డ అయితే సరిపోవడం లేదు. అదే మా రెగ్యులర్ సీజన్కి వింటర్ సీజన్కి మనం చేసి కాస్త డిఫరెంట్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 3 మళ్ళు అయితే ఉన్నాయి. ఫస్ట్ చిన్న మడి ఉంది, 2 పెద్ద పెద్ద మళ్ళు అయితే ఉన్నాయి. ఈ మళ్ళు అయితే మీకు రెడ్ సాయిల్, కాకపోతే మీకు నల్లగా ఎందుకు కనిపిస్తుందంటే ఈ మళ్ళీకి మనం 7 ట్రాక్టర్లు ఎరువు అయితే వేసాం అనమాట. వింటర్ సీజన్ కాబట్టి ఫాస్ట్ గ్రోత్ రావడానికి ఎరువు అయితే వేయడం అయితే జరిగింది. 7 ట్రాక్టర్లు ఎరువేసి ఫుల్గా వాటర్ అయితే పెట్టాం. వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి రొటివేటర్ కొట్టేసి కల్టివేటర్తో అడ్డం పొడుగు కొట్టి మనం సాళ్ళు వేసుకుని సూపర్ నేపర్ కొమ్మలు అయితే స్టెమ్స్ అయితే పెట్టేస్తాం అనమాట. అంటే రెగ్యులర్ సీజన్కి వింటర్ సీజన్కి కాస్త డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్ సీజన్లో మనకి ఎలాగైనా గ్రోత్ వచ్చేస్తుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. వింటర్ సీజన్ కాబట్టి కాస్త గ్రోత్ అనేది కాస్త స్లో ఉంటుంది కాబట్టి మనం పశువుల ఎరువు అయితే వేయడం అయితే జరిగింది. మీ దగ్గర అవైలబుల్ ఏ ఎరువు ఉన్నా వేసుకోవచ్చు. ఫ్రెష్ ఎరువు అయితే వద్దు, కాస్త నిల్వన ఎరువు అయితే వేసుకోండి. ఇలాగే వాటర్ పెట్టుకుని బాగా మంచిగా రొటివేటర్ కొట్టుకుంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.